తన ఇంటి ముందు ముగ్గు వేసుకుంటున్న పిచ్చుక దగ్గరికి పావురం వచ్చి వాలింది. ఏయ్ పావురమా, ఊరు నుంచి ఎప్పుడొచ్చావు? అదంతా పెద్ద కథ పిచ్చుక. ఇప్పుడు మొదలు పెడితే సాయంత్రం వరకు చెప్పుకునే వ్యధ. దాని గురించి మనం తీరిగ్గా మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం చాక్ పీస్ ఇవ్వవా? ఇంటి ముందు ముగ్గు వేయాలి. సారీనే పావురమా, అవి నా దగ్గర ఉండవు కదా. చిలుక దగ్గరికి వెళ్ళు, అది కూడా చాక్ పీసులతోనే ముగ్గు వేస్తుంది. చిలుక దగ్గరకా? దానికి నాకు మాటలు లేవు కదా పిచ్చుక. సరే అయితే ఇక్కడే ఉండు, నేను చిలుక ఇంటికెళ్ళి చాక్ పీసులను తీసుకుని ఇంటికొస్తాను అని పిచ్చుక వెంటనే తన ఇంటి నుంచి బయలుదేరి తన ఇంటికి కొంచెం దూరంలో ఉంటున్న చిలుక ఇంటికి వచ్చింది. చిలుకతో తనకి చాక్ పీసులు కావాలి అని చెప్పింది. ఆ చాక్ పీసులు పిచ్చుక కోసం కాదని పావురం కోసమని చిలుక అర్థం చేసుకుని ఇచ్చింది. పిచ్చుక వాటిని తీసుకుని తన ఇంటికొచ్చి పావురానికి ఇచ్చింది. థ్యాంక్ యూ పిచ్చుక అంది పావురం. చాక్ పీసులను తీసుకుని పావురం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ అడవిలో నివాసం ఉంటున్న పక్షులన్నీ తమ తమ ఇళ్లల్లోని పనులన్నీ పూర్తి చేసుకున్నాయి. కొంగ వల తీసుకుని చేపలను పట్టడానికి బయలుదేరింది. కాకి గొడ్డలి తీసుకుని కట్టెల కోసం వెళ్ళింది. గ్రద్ద తన ఆహారం కోసం వేట కూడా మొదలుపెట్టింది. అలా సమయం గడుస్తూ ఉండగా ఇంటి పనులు, వంట పనులు పూర్తి చేసుకున్న పావురానికి మాత్రం తన ఇంటి దగ్గర టైంపాస్ కాకపోవడంతో పిచ్చుక ఇంటికొచ్చింది. పిచ్చుక ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఇది కూరగాయలు అమ్మడానికి వెళ్ళి ఇంకా వచ్చినట్టు లేదే. ఇప్పుడేం చెయ్యాలి? పిచ్చుకతో కాసేపు ముచ్చట పెట్టొచ్చని ఇంటి దగ్గర అన్ని పనులు చెక్క చేసుకుని వస్తే ఇది ఇంకా రాలేదేంటాయి? చిలుక ఇంటి దగ్గరే ఉంటుంది, కానీ నేనెందుకు ముందు మాట్లాడతాను? అస్సలు మాట్లాడను అనుకుంటూ ఉండగా కూరగాయల తోపుడు బండి తీసుకుని పిచ్చుక ఇంటికొచ్చింది. పావురం చూసి సంతోషపడింది. అమ్మయ్యా, పిచ్చుకొచ్చింది, కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు. ఎంతసేపు అయిందే వచ్చి అని అడిగింది పిచ్చుక. 10 నిమిషాలైంది అంది పావురం. మరి ఫోన్ చేయాల్సింది కదా. అబ్బా, నా పిసినారి భర్త కాకి గురించి తెలిసి కూడా ఆ మాట ఎలా అంటున్నావే? పిచ్చుక తాళం తీసింది. 2 బెడ్ మీద వాలాయి. ఇంతకీ ఎలా ఉందే నీ కూరగాయల వ్యాపారం? నా ఒక్క కూరగాయల బండి ఉన్నప్పుడు చాలా బాగుండే పావురమా. ఇప్పుడు చాలా కూరగాయల బండ్లు అవడంతో పోటీ బాగా పెరిగిందనుకో. ఏదో అంతంత మాత్రంగానే అవుతోంది. పోటీ లేకుండా ఏ వ్యాపారం ఉండదు కదా పిచ్చుక. కాకపోతే తెలివితో మన వ్యాపారాన్ని మనం ఎలా చేసుకున్నాము అన్నదే ముఖ్యం. నువ్వు చెప్పేది నిజమే పావురమా, కానీ కూరగాయలు అమ్మడంలో అంతగా తెలివిని వాడాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం. నిన్న ఉదయం మా పుట్టింటి దగ్గర బయలుదేరితే ఈ మెట్టింటికి వచ్చేసరికి రాత్రైంది పిచ్చుక, తెలుసా? అదేంటే అంత సమయం పట్టిందా? బస్సుకు 6 గంటలే కదా. ట్రాఫిక్ కోసం ఇంకొక అరగంట వేసుకో, మొత్తం 7 గంటలు పడుతుంది. అంతేకాని 12 గంటలు పట్టదు కదా. నా పిసినారికాకి భర్త గురించి తెలిసి కూడా మేం బస్సుకొచ్చామని ఎలా అనుకుంటున్నావు పిచ్చుక? అర్థమైంది లేవే, రైల్లో వచ్చుంటారు, అందులోనూ జనరల్ బోగిలో వచ్చుంటారు. అంతేనా పావురమా? అంతే పిచ్చుక, అంతే. ఏం పబ్లిక్కే బాబు. ఒక్క కాలు మీద నిలబడి ప్రయాణం చేయాల్సి వచ్చింది. మనం ఉండటానికే సరిగ్గా చోటు ఉండదు ఆ బోగిలో. వాటర్ బాటిల్స్ అంటూ, గరం గరం సమోసాలంటూ, వేడివేడి ఛాయ్ అంటూ, పాప్కార్న్ అంటూ ఇలా రైల్లో అమ్ముకునేవాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉంటారు. ఏదైనా అడ్డుగా ఉందనుకో దానిని తొక్కుతూ పోవడమే వాళ్ళ పని. ఏమైనా అంటే ఇంత గొడవ పెట్టుకుంటారు. నాకైతే ఏడిపే వచ్చిందనుకో. మా ఆయన మీద ఎక్కడలేని కోపం కూడా వచ్చింది. ఇంటికొచ్చాక గొడవ పెట్టుకున్నావా మీ ఆయనతో? ఎంత గొడవ పెట్టుకున్నా ఆయనలో మార్పు రాదని తెలుసు కదా పిచ్చుక. అది కూడా నిజమేలే. కానీ పిచ్చుక, రైల్లో ఎంతో మంది అమ్మడానికి వస్తున్నారు. అంతమంది దగ్గర అమ్మకాలు జరుగుతున్నాయంటే అర్థం ఏమీ ఉంటుంది చెప్పు? ఏముంది, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వెరైటీ ఐటెం ఉండటం కావచ్చు. ఒకరి దగ్గర టేస్టీగా ఉండొచ్చు, మరొకరి దగ్గర ఫ్రెష్గా ఉండొచ్చు, ఇంకొకరి దగ్గర వేడివేడిగా ఉండొచ్చు. 4వ వ్యక్తి అమ్మే వాటి వాసన అద్దిరిపోయేలా ఉండొచ్చు కదా పౌరమా? కదా, నువ్వు ఒకప్పుడు సమోసాలు చేసి పంపించావు, నీకు గుర్తుందా? ఎందుకు గుర్తులేదు పౌరమా? వారం రోజుల కిందటే కదా అనుకుంటాను. అదే సమోసాలను నువ్వు రైల్లో చేసి అమ్మడం మొదలుపెట్టు పిచ్చుగా. నీ సమోసాల నుంచి వచ్చే కమ్మని వాసనకి ఖచ్చితంగా కొంటారు. ఒకటి తిన్న తర్వాత మరిన్ని కావాలని కొంటారు. ఈ కూరగాయల వ్యాపారం కంటే రైల్లో సమోసాల వ్యాపారం బాగుంటుంది పిచ్చుక అని పావురం చెప్పగానే పిచ్చుక ఆలోచనలో పడింది. తనకు కూడా పావురం చెప్పింది నిజమే అనిపించింది బాగా ఆలోచించిన తర్వాత. పావురమా,
నువ్వు చెప్పింది ఆలోచిస్తే రైల్లో సమోసా వ్యాపారం బాగుండేలా ఉంది. మరి ఆలస్యం ఎందుకు పిచ్చుక? రేపటి నుంచే మొదలుపెట్టు. పావురం పిచ్చుక అలా మాట్లాడుకుంటూ ఉంటాయి. మరుసటి రోజున పిచ్చుక బాగా ఆలోచించి ఇంట్లో ఉన్న దేవుడికి దండం పెట్టుకుంటుంది. దేవుడా, ఈ రోజు నుంచి రైలులో సమోసాలు చేసి అమ్మడం మొదలు పెడుతున్నాను. నన్ను ఆశీర్వదించు తండ్రి అని వేడుకుని రైలులో సమోసాలు అమ్మడానికి బయలుదేరి రైల్వే స్టేషన్కి వచ్చింది. కొంచెం సమయం తర్వాత రైలు వచ్చింది. పిచ్చుక రైలెక్కింది. సమోసా, గరం గరం సమోసా, పెద్ద సమోసా 10కి 2, చిన్న సమోసా 10కి 5 అంటూ అమ్మడం మొదలుపెట్టింది. పిచ్చుక చేసిన సమోసాల వాసన కమ్మగా ఘుమఘుమలాడుతూ వస్తుంటే ప్రతి ఒక్కరికి తినాలనిపించింది. సమోసా, వేడివేడి సమోసా, ఇస్తాను, ప్రతి ఒక్కరికి ఇస్తాను, అందరికీ ఇస్తాను అంటూ డబ్బులు తీసుకుని సమోసాలు ఇవ్వడం మొదలుపెట్టింది పిచ్చుక. అలా రోజులు గడుస్తున్న కొద్దీ పిచ్చుక సమోసాల వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది. డబ్బులు కూడా పెద్ద మొత్తంలో వస్తుంటాయి. దాంతో ఇంటికి మంచి రంగులు వేయించుకుంది. కొత్త ఇంటిలా మార్చుకుంది. అది చూసి పావురం చాలా సంతోషించింది. ఒకరోజు ఒక పట్టుచీరను తీసుకుని పావురం దగ్గరికి వచ్చింది పిచ్చుక. నువ్వేంటే పిచ్చుక, ఇలా సడన్గా మా ఇంటికొచ్చా? ఏ రాకూడదా పావురమా? అది కాదు, ఎప్పుడు రమ్మని పిలిచినా రావు కదా, ఈసారేంటి నేను పిలవకుండానే వచ్చావు? ఇదిగో, ఇది నీకోసమే పావురమా అంటూ తను తీసుకొచ్చిన చీరని పావురానికిచ్చింది పిచ్చుక. పావురం ఆ చీరను చూసి ఎంతో మురిసిపోయింది. ఏయ్ పిచ్చుక, ఏమిటే ఇదంతా? ఏదో పావురమా, నా తృప్తి కోసం నీ దగ్గర ఉంచుకో. కూరగాయలు అమ్ముతున్నప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో నాకు డబ్బులు రాలేదు. కానీ రైలులో సమోసాలు చేసి నెల రోజుల నుంచి అమ్ముతున్నాను కదా, భారీగా డబ్బొచ్చింది. అలానే డబ్బుని ఇలా ఖర్చు చేస్తున్నావా? లేదు లేదు పావురమా, నా మేలు కోరి రైలులో సమోసాలు చేసి అమ్మమని సలహా ఇచ్చావు చూడు. నీ చల్లని నోటి చలవ వల్ల అది విజయవంతమైంది. అందుకే చిన్న కానుక తెచ్చాను, తీసుకో పావురమా, వద్దనకు. సరేలేవే, తీసుకుంటాను. మరింతకీ పెళ్లి చేసుకోవా పిచ్చుక? అర్థం చేసుకునే భర్త కావాలి కదా పావురమా. అంతే కదా పిచ్చుక, మనం ఎలా ఉన్నా మనల్ని అన్ని విధాలా అర్థం చేసుకునే భర్త దొరికితే ఆ భార్య లక్కీ. నీలాంటి మంచిదాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నది ఎక్కడో పుట్టే ఉంటుందిలే. అలా 10 రోజుల్లో పావురం తన కాకి భర్త కలిసి రైలులో వంటలు చేసుకుంటూ వచ్చే డబ్బులతో సంతోషంగా జీవించే పిచ్చుకకి పేద కాకితో దగ్గరుండి పెళ్లి చేస్తాయి. అలా పిచ్చుక జీవితం సంతోషంగా సాగుతూ ఉంటుంది. అడవిలో చెరువు దగ్గర చేపలు పట్టుకుంటున్న వాణి కొంగ దగ్గరికి రాధ చిలుక వచ్చింది. ఏమిటే రాధ, దారి తప్పి ఇలా వచ్చావు? నాకు విషయం తెలిసిందే, అది చెప్తావని. అదేంటోనే, ఎక్కడ లేని విషయాలని నీకే తెలుస్తాయి. ఇక ఆలస్యం ఎందుకు, అడుగు. అది నిజమా కాదని నేను చెప్తాను. రాణి పిచ్చుక రాజుకాకి ఒకప్పుడు ప్రేమించుకున్నాయంట కదా. ఇప్పుడు ఆ విషయం ఎందుకే? రాజుకాకి శశి పావురంతో పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. 2 చక్కగా కాపురం కూడా చేసుకుంటున్నాయి. ఇప్పుడొచ్చి నువ్వు ఆ పాత విషయాలను అడుగుతున్నావు, ఏమైందేంటి? నేను అడిగింది నిజమా కాదా? నిజమే రాధా, కానీ పెళ్లి తర్వాత రాజుకాకి గురించి రాణి పిచ్చుక అసలు అడగలేదు, ఆలోచించలేదు. రాజుకాకి కూడా అంతే. శశి పావురంతో పెళ్లి జరిగిన తర్వాత ఎప్పుడూ రాణి పిచ్చుకతో మాట్లాడలేదు. తన కోసం వచ్చింది లేదు, కలిసింది లేదు. ఏం నాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఆ పాత ప్రేమని ఎందుకు తెర మీద తెస్తున్నావో తెలుసుకోవచ్చా? రాధ చిలుక చుట్టుపక్కల చూసింది. ఆ చూపులను గమనించి వాణి కొంగ, ఇక్కడ ఎవరూ లేరులే రాధ, చెప్పు, ఏమిటి విశేషం? కొంగ, నాకు తెలిసిన న్యూస్ చెప్తాను, కడుపులోనే పెట్టుకో. తిరిగి ఏ పక్షికి చెప్పకు, ఏ పక్షితో అనకే. ఈ విషయం శశి పావురం వరకు వెళ్తే అస్సలు బాగుండదు. ముందు విషయం ఏంటో చెప్పు, అది నిజమో కాదో నేను చెప్తాను. ఇప్పటికీ కూడా రాజుకాకి రాణి పిచ్చుక రహస్యంగా ఎక్కడో ఒక చోట కలుసుకుంటున్నాయంట కదా. వాణికొంగ ఆశ్చర్యంగా చూస్తూ, నిజమా రాధా? నిజమా అని అంత నెమ్మదిగా అడుగుతున్నావా? నిజమేనే, కావాలంటే నువ్వు వెళ్ళి రాణి పిచ్చుకని అడుగు, అదేం చెప్తుందో విను. సర్లే రాధా, రాణి పిచ్చుక కలిసినప్పుడు అడుగుతానులే. ఇప్పుడు నేను చేపలు పట్టే పని మీద ఉన్నాను కదా. కావాలంటే నీ చేపలు నేను పెట్టి పెడతాలే. నువ్వు వెంటనే రాణి పిచ్చుక దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన విషయం గురించి అడిగిరా. అదేమిటే రాధా, ఉన్న పళంగా వెళ్ళి తెలుసుకుని రమ్మంటున్నావు? నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను ఆ విషయం తెలుసుకోవటం వల్ల నాకొచ్చే లాభం ఏంటే రాధా? రాధ చిలుక ఆలోచనలో పడింది. ఇలా చూడు రాధా,
నీకు పని లేకపోవచ్చు కానీ నాకు మాత్రం చాలా పనుంది. వెళ్ళు, చేపలు పట్టుకుని తినాలి. అస్సలే ఆకలి మీదున్నాను. రాతచిలుక ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరింది. వాణికొంగ చేపలు పట్టుకుంటూ ఉంటుంది. రాతచిలుక అలా వెళ్తూ ఒక చెట్టు కొమ్మ మీద వాలింది. శశి పావురానికి ఫోన్ చేసింది. చెప్పు రాధా. వాణికొంగకి చెప్పిన పట్టించుకోలేదే, రాణి పిచ్చుక దగ్గరికి వెళ్ళలేదు. అవునా, సరే రాధా, నాగిని దగ్గరికి వెళ్ళి చెప్పు. నీకు దండం పెడతాను పావురమా, నేను మాత్రం నాగిని దగ్గరికి వెళ్ళను. అది నన్ను చూడగానే కాటేస్తుంది. నేను అక్కడికక్కడే చచ్చిపోతాను. అలా ఏం జరగదు రాధా. మన మధ్య ₹1,00,000 ఒప్పందం ఉందని మర్చిపోవద్దు. వెళ్ళు, నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు నాగిని దగ్గరికి వెళ్ళి నేను శశి పంపిస్తే వచ్చానని చెప్పు. అప్పుడు నాగిని నిన్ను ఏం చెయ్యదు. శశి పావురం ఫోన్ పెట్టేసింది. రాధచిలుక ఇక చేసేదేం లేక అక్కడి నుంచి బయలుదేరి ఈ నాగిని తన ఇంట్లో ఉందో లేదో, ఉంటే విషయం చెప్పేసి వస్తాను అనుకుంటూ అడవిలో ఒక చోట ఉన్న ఒక పుట్ట దగ్గరికి వచ్చింది. పుట్ట మీద వాలింది. పుట్టలోకి చూసింది. నాగిని పడుకుని ఉంది. కడుపు నిండుగా కావలసిన గుడ్లను తిని హాయిగా పడుకుంది. ఇప్పుడు ఈ నాగిని లేచేసరికి నేను ఇక్కడే ఉండాలి. ఉంటాను, మరో అవకాశం లేదుగా అనుకుని అలాగే పుట్ట మీద ఉంది. దిక్కులు చూస్తూ ఉంటుంది. అప్పుడే రాజుకాకి బయట నుంచి తన భార్య శశి పావురం కోసం పళ్ళు తీసుకుని వచ్చింది. శశి, బెడ్ మీదున్న శశి కోపంగా ఏమిటో చెప్పండి. ఎందుకంత కోపం శశి? అవునులే, నా దగ్గర నీకెప్పుడు కోపమే కనిపిస్తుంది, ప్రేమ అస్సలు కనిపించదు. నేనలా అనలేదు శశి. అవునవును, నువ్వు ప్రత్యేకించి అనాల్సిన అవసరం లేదులేండి. తమరి మాట తీరు అలాగే ఉంటుందిగా. ఏమిటి, నీ మూడ్ సరిగ్గా లేనట్టుంది? ఏడుపోటు ముఖం కదా, అందుకే ఎప్పుడూ నా మూడ్ సరిగ్గా ఉండదు. ఎప్పుడు చూడు ఏడుస్తూ ఉంటాను, దిగాలుగా ఉంటాను. ఇంకా చెప్పాలంటే నువ్వింట్లో ఉన్నప్పుడు సంతోషంగా అస్సలుండను, ఇంట్లో లేనప్పుడే సంతోషంగా ఉంటాను. చాలా. ఇప్పుడు నీ మనసు కుదుటపడిందా? ఏమైంది శశి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏంటో శశి, ఈ మధ్య నీ ప్రవర్తన అస్సలు బాగుండటం లేదు. నన్ను చూస్తేనే చిరాకు పడుతున్నావు. నేను కనిపించగానే కోపం తెచ్చుకుంటున్నావు. ఒకప్పటి నా భార్య శశిలా ఇప్పుడు లేవు. నీలో చాలా మార్పు వచ్చింది. అవునవును, తెలుస్తోంది ఎవరిలో ఎంత మార్పు వచ్చిందో. ఇలా చూడు శశి, మాజీలెవరితో మళ్ళీ తిరగడం మొదలుపెట్టిన నిన్ను నేనస్సలు చూడను. రాజుకాకి మనసు ముక్కలైంది. కన్నీళ్లు పెట్టుకుంది. శశి పావురం కూడా బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ తనలో తను, నన్ను మన్నించు బావా, నా మాటలతో నీ మనసును బాగా నొప్పిస్తున్నానని నాకు తెలుస్తోంది. కానీ ఏం చేయను, నాకొచ్చిన ఈ క్యాన్సర్ నన్ను తొందరలోనే నీకు దూరం చేస్తుందని తెలిస్తే నువ్వు అస్సలు తట్టుకోలేవు. అందుకే నేను ఇలా మారుతున్నాను, నిన్ను తిడుతున్నాను, దూరం పెడుతున్నాను అనుకుంటూ ఉంటుంది. బాధగా రాజుకాకి, శశి, నువ్వు తిట్టినా కొట్టినా పడతాను, కానీ మాజీలెవరి దగ్గరికి పోతున్నానని మాత్రం అనకు. నా ఆరో ప్రాణంగా ప్రేమిస్తున్న నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. మన పెళ్లి జరిగినప్పటి నుంచి నేను ఇంతవరకు రాణి పిచ్చుక దగ్గరికి వెళ్ళలేదు, తనని కలవలేదు, అసలు చూడలేదు శశి. నేను నమ్మను. పేరును గుర్తుపెట్టుకున్న నువ్వు తన ప్రేమను కూడా గుర్తుపెట్టుకునే ఉంటావు కదా. లేదు శశి, లేదు. మన సంసారంలో నేనెప్పుడైనా రాణి పిచ్చుక పేరు తీశానా చెప్పు? శశి పావురం మరింత కోపంగా, నా ముందు నువ్వు రాణి పిచ్చుక అంటూ చేసిన జపం చాలు, ఇంట్లో నుంచి వెళ్ళిపో. దయచేసి నా కంటికి కనిపించకు. శశి, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా ఉంటావా? చాలా సంతోషంగా ఉంటాను. రాజుకాకి బాధగా ఏడుస్తూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే, ఓహో, ఎప్పటినుంచో ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నారన్నమాట. రాజుకాకి ఆ మాట విని గుమ్మం దగ్గర ఆగిపోతుంది. నేనిలా అన్నానో లేదో అలా ఇంట్లోంచి వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డారు. నువ్వే కదా శశి, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే సంతోషంగా ఉంటానని చెప్పావు. అందుకే శశి, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. అదే నా నోటితో ఈ మాట అనిపించుకుని తెలివిగా నువ్వు ఆ రాణి పిచ్చుక దగ్గరికి వెళ్తున్నావుగా. ఏమైనా అంటే నువ్వే పొమ్మని చెప్పావు కదా, అందుకే నాకిష్టమైన రాణి పిచ్చుక దగ్గరికి వెళ్ళానని చెప్పడానికి. అంతేనా? రాజుకాకి ఏం మాట్లాడకుండా అలా గుమ్మం దగ్గరే ఉండిపోయింది. బాధగా ఏడుస్తూ ఉంటుంది.